నమస్కారం అండి. డాక్టర్ మావా శ్రీనివాస్ అంటే నేను కార్డియాలజిస్ట్‌ని. మావా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్‌కి మీకు స్వాగతం. ఎవరికన్నా సరే మనిషికి దేవుడు ప్రత్యక్షమయ్యి, "నీకేం కావాలో కోరుకోవయ్యా చాలా" లేకపోతే "అమ్మ నేనెంతో హ్యాపీగా ఉన్నాను నీతోటి" అన్నారనుకోండి. మొదట ఎక్కువ మంది ఏం అడుగుతారు? ఐశ్వర్యం కావాలి నాకు. నాకు డబ్బు కావాలి అని అంతగా కోరుకుంటూ ఉంటారు. సరే డబ్బు ఎంత కావాలన్నా అంత నీకు ఇచ్చాము అన్నారనుకోండి. నెక్స్ట్ డే మీకు ఆ డబ్బు కొంతకాలం అనుభవించిన తర్వాత వాళ్ళ కోరికలు మారతాయి. ఇప్పుడేమంటారు? డబ్బు చాలా ఉంది. ఇప్పుడు నాకు పవర్ గావాలి. నేను కామన్‌గా మీరు చూసేది అదే. భాగ్యవంతులందరూ ఏం చేస్తారు? ముందు బాగా డబ్బు సంపాదిస్తారు. డబ్బు సంపాదించి పాలిటిక్స్‌లోకెళ్తారు. ఎందుకు వెళ్తారు? పవర్ గావాలి. మనకి ఇంతమంది మనుషుల్ని నేను లీడర్ అనిపించుకోవాలి. ఇంతమంది మనుషులు నాకు జై జయకారాలు పలుకుతూ ఉండాలి. నేను బయటకెళ్తుంటే పలానానికి జై, పలానావిడికి జై అంటుంటే మనకి ఈగో సాటిస్ఫై అవుతుంది. సో, ఫస్ట్ డబ్బు, తర్వాత పవర్ గావాలి. ఈ పవర్ కూడా కొంతకాలం అనుభవించిన తర్వాత మూడోది ఏం కావాలి వాళ్ళకి? ఈ పవర్ ఎప్పటికీ అనుభవించాలి. సో, ఏం కావాలి దానికి? ఆరోగ్యం కావాలి. సో, చివరికొచ్చేది అక్కడికే మనం. సో, డబ్బు ఉన్న డబ్బు తర్వాత ఉండేటటువంటి పవర్ కావాలన్నా ఈ 2 ఎప్పటికీ అనుభవించాలంటే చివరికి కావాల్సింది ఆరోగ్యం. సో, ఇది ఇప్పుడు కాదు. మీ పురాణాల నుంచి మనకి ఇదే జరుగుతూ ఉంది. సో, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. హిరణ్యకశిపుడి కథ మీరే వింటారు. ప్రహ్లాదుడి తండ్రి. ఆయనకి ఇలాగే బాగా పెద్ద రాజ్యం, డబ్బు గలవాడు, పవర్ కూడా ఉంది. రాజు గదా! సో, ఇంక ఎప్పటికీ ఈ పవర్ నేను అనుభవించాలి అనుకున్నాడు. అనుకుంటే ఎవరో సలహా ఇచ్చారు. బ్రహ్మదేవుడు అని ఒకాయన ఉన్నాడయ్యా! అందరి మనుషుల్ని ఆయనే పుట్టిస్తాడు. నువ్వు ఆయనకి తపస్సు చెయ్యి. ఆయన వచ్చి నీకు ఇస్తాడు అని. ఆయన ఒకటి చెప్పాడు. ఆయన ఫ్రెండ్ ఆయన గురువుగారు. ఏమయ్యా! ఇప్పుడు దాకా నీలాగా ఎవరెవరైతే అడిగారో, నాకు చావు లేకుండా ఉండాలని ఎవరైతే అడిగారో, ఇప్పుడు దాకా ఎవ్వరికి అందరూ ఫెయిల్యూర్సే. నువ్వు తెలివిగా అడుగు అన్నాడు. సో, ఏం అడగాలయ్యా అంటే, నువ్వెలా అడుగుతావంటే, నాకు చావు తీసేమని నేను అడగట్లా. కానీ నేనెలా చచ్చిపోవాలంటే, ఇంట్లో కాదు, బయట కాదు, పగలు గాదు, రాత్రి గాదు, మనిషి కాదు, జంతువు గాదు, ఏ ఆయుధంతో కూడా కాదు. ఇట్లాగ నన్ను ఎవరైనా చంపగలిగితే మాత్రమే నాకు చావొచ్చేటట్టుగా వరమియ్యి అన్నాడు. సో, బ్రహ్మ సరే అన్నాడు. ఓకే. నువ్వు చావు లేకుండా గాదు గదా! సో, ఈ ఈ అరేంజ్‌మెంట్‌కి నేను ఓకే అన్నాడు. అలా ఇచ్చేసాడాయన. సో, ఇతను చావు లేకుండా పవర్ అనుభవించసాగాడు. ఆఫ్‌కోర్స్ ఆ తర్వాత దీనికి అన్నిటికి విరుగుడు విష్ణుమూర్తి పెట్టాడు. ఏంటి? ఇంట కాదు, బయట కాదంటే గుమ్మం మీద, పగలు గాదు, రాత్రి గాదంటే సాయంత్రంలో, ఈ మనిషి గాదు, జంతువు గాదంటే 2 కాంబినేషను. ఏ ఆయుధంతో కాదు అంటే గోళ్ళతోటి. అట్లాగా ఆఫ్‌కోర్స్ నరసింహస్వామి వచ్చారు. ఈడిని సంహరించాడు బాగానే ఉంది. కానీ చెప్పొచ్చేదల్లా ఏమిటంటే స్టోరీలో మనీ, పవర్ తర్వాత మోస్ట్ ముఖ్యమైనది ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటే ఇవన్నీ సాధ్యమవుతాయి. మోడర్న్ డేలో ఇట్లాంటి వాళ్ళు మనతో కొత్త మోడర్న్ డే హిరణ్యకశిపుని మనం చూస్తున్నాం. ఆయన పేరు బ్రయన్ జాన్సన్. అమెరికాలో ఉన్నటువంటి కుబేరుడు. ఆయనకి నాకు 50 ఏళ్ళొచ్చాయి. నేను ఇంకో మాక్సిమం 25, 30 ఏళ్ళతో బతుకుతానేమో. డబ్బుంది. డబ్బుంది కాబట్టి పవర్ ఉంది నాకు. కానీ ఆరోగ్యం కావాలి అని 33 మంది డాక్టర్‌లని తాను ఎంప్లాయ్ చేసుకొని ఒక హాస్పిటల్ ఇంట్లోనే పెట్టేసుకొని వాళ్ళ మీద తన మీదే వాళ్ళతోటి తను రిసర్చ్ చేసుకొని ప్రతి ఒక్క ఆర్గన్ యొక్క హెల్త్ ఎంతుందో తను మెజర్ చేసి దాన్ని బెటర్ పరుచుకోవడానికి ఏమేమి చేయాలో అన్నీ చేస్తున్నాడు. అతని డైట్‌లు, అతను చేసే ఎక్సర్‌సైజ్ గానివ్వండి, జుట్టు ఊడకుండా అతను చేసేవి గాని ఇవన్నీ యూట్యూబ్‌లో ఉన్నాయి. సుప్రసిద్ధుడు బేసికల్లీ. ఇంత ఎందుకు చెప్తున్నాను అంటున్నారో మీరు. అతను రోజు గంట సేపు ఎక్సర్‌సైజ్ చేస్తాడు. బాడీ ఫ్యాట్ అనేది బాగా తగ్గించుకున్నాడు. 10% కంటే తక్కువ బాడీ ఫ్యాట్ వచ్చింది. మంచి ఒక 25 ఏళ్ళ, 30 ఏళ్ల బలిష్టమైనటువంటి యువకుని శరీరం సాధించాడతను. ఇంకొక ట్రైనర్‌ని పెట్టాడు ఒకరోజు. ఆ ట్రైనర్‌తో ఇతను ట్రైనింగ్ చేస్తున్నాడు. వీడియో ఉంది యూట్యూబ్‌లో. అతను చేస్తుండంగా బ్యాలెన్స్ ఎక్సర్‌సైజెస్ అంటే ముందు ఎక్సర్‌సైజ్ చేస్తుండగా ఏం చూసాడంటే ఇతని బ్యాలెన్స్ తప్పుతుండడం చూసాడు. ఇప్పుడు ఒక కాలు ముందుకు పెట్టి, ఒక చెయ్యి పైకి పెట్టి ఇట్లా చేయమన్నాడు. ఇతను బ్యాలెన్స్ తప్పుతున్నాడు. ఇప్పుడు ఆ ట్రైనర్ ఏమన్నాడంటే, "బాబు బ్రయన్ జాన్సన్ గారు మీకు కండబలం ఉన్నది. కానీ మీకు వయస్సు పెరుగుతుంది తగ్గేటటువంటి బ్యాలెన్సింగ్ ఉందే అది మీకు లేదు. అది మీరు పెంచుకోవడానికి మీరేం చేయాలి?" అనేటటువంటి నేను మీకు నేర్పుతానని కొన్ని ఎక్సర్‌సైజెస్ చెప్పాడు, చేశాడు. ఇది మనకెలా తెలుస్తుంది అని అనొచ్చు. మీరు నోటీస్ చేయండి. 30 ఏళ్లకి జనరల్‌గా మనం ప్యాంటో, నిక్కరో వేసుకుంటున్నాం అనుకోండి. ఒక కాలు మీద నుంచొని వేసేసుకునేవాళ్ళం. 50 ఏళ్ళొచ్చిన తర్వాత ఒక కాలు మీద నుంచొని మనం ప్యాంటో, నిక్కరో వేసుకోవాలనుకుంటే కష్టం. బ్యాలెన్స్‌లో తప్పిపోతూ ఉంటాం. పక్కన ఏదో పట్టుకోవాలి. లేకపోతే కూర్చొని వేసుకోవాలి. షూ వేసుకోవాలనుకున్నారనుకోండి కూర్చొని వేసుకోవాలి. నుంచొని వేసుకోలేం. నుంచొని సాక్స్ వేసుకోలేం. ఇవన్నీ ఏమిటి? వయస్సు పెరుగుతున్న కొద్దికి మన బ్యాలెన్సింగ్ కెపాసిటీ శరీరానికి అది తగ్గుతూ పోతూ ఉంటుంది. సో, శరీరము, గుండె బలంగా ఉంటే సరిపోదు. మూడోది మనం
ఫ్లెక్సిబిలిటీ అలాగే బ్యాలెన్స్ మీద కూడా దృష్టి పెట్టాలి. బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడానికంటే ఏం చేయాలి? కొన్ని ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. అది పెద్ద కష్టమేం కాదు. రోజు ఎక్సర్‌సైజ్ చేసినట్టే బ్యాలెన్స్‌గా మనం ఉండడానికి మనకు కొన్ని ఎక్సర్‌సైజెస్ అవి చేసుకోవడం అవసరం. ఈ బ్యాలెన్సింగ్ కెపాసిటీ కంట్రోల్ చేసేది చిన్న మెదడు, అక్కడి నుంచి చెవులో ఉన్నటువంటి ఆర్గాన్ ఒకటి. వీటికి ఇది బ్యాలెన్స్ కంట్రోల్ చేసే పైన ఆర్గాన్స్. ఇవి కండలు, జాయింట్స్ నుంచి అది ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. తీసుకొని శరీరం ఎట్లా బ్యాలెన్సింగ్ చేస్తుందో లేదో ఒక కాలు మీద నుంచుంటే ఆ జాయింట్ చెప్పాలి. ఈ జాయింట్ మీద బరువు ఎక్కువ పడింది, ఈ కాలు గాలిలో ఉంది. సో, ఈ కాలు జాయింట్ లేకపోతే పడిపోతారని జాయింట్ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్‌కి ఇస్తుంది. అలాగే చెవుకి కూడా ఇస్తుంది అది. ఇచ్చినప్పుడు అప్పుడు అది కంట్రోల్ చేసి మనిషిని బ్యాలెన్స్‌డ్‌గా నిలుపుతుందనమాట. సో, వయసు పెరిగే కొద్దిగా ఏమవుతుంది, ఈ చెవు ఫంక్షన్ అంటే వినికిడే కాకుండా చెవు లోపల ఉన్నటువంటి బ్యాలెన్సింగ్ ఆర్గన్ ఫంక్షన్ తగ్గుతూ ఉంటుంది. మెదడు క్షీణిస్తూ ఉంటుంది. మెదడు సైజ్ తగ్గుతూ ఉంటుంది. సో, చిన్న మెదడు సైజ్ తగ్గుతూ ఉంటుంది. సో, బ్యాలెన్సింగ్ కెపాసిటీ తగ్గుతుంది. కండల బలం తగ్గుతుంది. అలాగే జాయింట్ హెల్త్ కూడా తగ్గుతుంది. సో, మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి కండలు, జాయింట్స్ బలం తగ్గాయి. దాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి బ్రెయిన్ ఇది కూడా తగ్గింది. అందువల్ల పెద్దవాళ్ళు నుంచుని ప్యాంటు, చొక్కా వేసుకోవటమే కాదు, నడుస్తుంటే కూడా వాళ్ళ బ్యాలెన్స్ తప్పిపోతుంటుంది. వాళ్ళకి 75, 80 వచ్చేసరికల్లా జారి పడిపోతుంటారు. ఎముకలు విరుగుతాయి, సర్జరీలు అవుతుంటాయి. కామన్‌గా బాత్రూమ్‌లోకెళ్ళి పడిపోవడం జరుగుతుంది. తొంటి ఎముక విరుగుతుంది. బోన్ వీక్‌గా ఉన్నది. ఎముక బలం తగ్గింది, కండరాల బలం తగ్గింది. సో, ఏమైంది? బ్యాలెన్సింగ్ తగ్గింది. సో, ఏమైంది? 3 తగ్గడం వల్ల పడిపోతే ఎముక వీక్‌గా ఉండటం వల్ల అది విరిగిపోయింది. సో, ఇది కామన్‌గా జరుగుతుంది. మీరు 75 వయసు దాటిన చూడండి, చాలా మందికి పడటం, ఎముకలు విరగ్గొట్టుకోవడం, ఆపరేషన్ జరగడం సర్వసాధారణంగా చూస్తాం. ఎందుకు? వాళ్ళకి కండ బలం తగ్గింది, జాయింట్ బలం తగ్గింది, బ్యాలెన్సింగ్ కెపాసిటీ కూడా తగ్గింది. సో, ఇది పెంచుకోవాలనుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్‌సైజెస్ అని, బ్యాలెన్సింగ్ ఎక్సర్‌సైజెస్ అని మీకు చాలా ఉన్నాయి. దాన్ని ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. ఈ 2 మీద ట్రైన్ చేసేవాళ్ళే ఉన్నారు. మీరు యూట్యూబ్‌లో చూస్తే చాలామంది ఉంటారు. అంతకంటే సింపుల్‌గా మీకు చెప్పాలి, మీకు ఇంటి దగ్గర మీరు చేసుకోవాలంటే యోగా చేసుకోండి. యోగా వల్ల బలం రాదు, బరువు తగ్గరు. కానీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, బ్యాలెన్సింగ్ పెరుగుతుంది. ఇంతకుముందు నేను చేసిన వీడియోల్లో యోగా వల్ల మీకు బరువు తగ్గరు అని చెప్పాను. ఇప్పటికీ అదే చెప్తున్నాను. యోగా వల్ల మీకు బరువు తగ్గరు, బలం పెరగదు. కానీ బ్యాలెన్సింగ్ కెపాసిటీ, ఫ్లెక్సిబిలిటీ ఇవి పెరుగుతాయి. బ్యాలెన్సింగ్, ఫ్లెక్సిబిలిటీ పెద్దవాళ్ళకి కావాలి. సో, చేయాల్సింది యోగా చేయాల్సిన 30, 40 ఏళ్ళ వాళ్ళు కాదు. 50 తర్వాత 60 ఏళ్ళ వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళు వీళ్ళు యోగా చేయడం ద్వారా వాళ్ళు శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకునే విధానము, ఫ్లెక్సిబిలిటీ పెరగడం ద్వారా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. వాళ్ళు తమ దైనందిన జీవితంలో వాళ్ళు పడిపోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేటటువంటి కెపాసిటీ వాళ్ళు మెయింటైన్ చేసుకోగలరు. సో, ఈ చివరికి ఈ కథకి ఇచ్చే సజెషన్ ఏమిటంటే యోగా చేయండి. యోగానే చేయకండి. యోగాతో పాటుగా మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్ అన్నీ ఉన్నాయి. వారానికి కనీసం ఒక్కరోజు లేదా రోజుకి 20 నిమిషాలు, 30 నిమిషాలు దాకా చాలు. అంతకంటే అవసరం లే. మళ్ళీ చెప్తాను. యోగా వల్ల బలం రాదు, ఫ్లెక్సిబిలిటీ మాత్రమే వస్తుంది. యోగా వల్ల బరువు తగ్గరు, షుగర్ తగ్గదు, కొలెస్ట్రాల్ తగ్గదు. జాయింట్స్ యొక్క, మజిల్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్సింగ్ కెపాసిటీ పెరగడం ద్వారా మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీకు పెరుగుతుందండి. సో, అది యోగా యొక్క అడ్వాంటేజ్. సో, ఇది మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. కరెక్ట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రాపగేట్ చేసే మా ఛానల్‌ని మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నానండి. నమస్కారం.